శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారము. ఎవ్వరికి తెలియకుండా చిటికెడు పసుపుతో ఇలా చేస్తే చాలు. మీరు కోరుకున్న వ్యక్తులు మీ కాళ్ల దగ్గరకు వస్తారు, తిరుగుండదు. మరి ఆ పరిహారం ఎలా చెయ్యాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని మొదటినుంచి చివరి వరకు తప్పకుండా చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థం అవుతుంది. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. చిటికెడు పసుపుతో ఈ ఒక్క చిన్న ఉపాయాన్ని పాటించి చూడండి. మీరు కోరుకున్న వ్యక్తులు మీ కాళ్ల దగ్గరకు వచ్చి పడతారు. అలానే కాకుండా మీరు కోరుకున్న వ్యక్తులు మీ వెనక తిరుగుతారని మనం చెప్పుకోవచ్చు. ఈ ఒక్క పరిహారం చిటికెడు పసుపుతో మనం చేసుకోవడం వల్ల అద్భుతంగా ఉంటుంది. మీరు ప్రేమించిన వ్యక్తులు కాని, భార్యాభర్తలు కాని, అలానే కాకుండా మీరు కోరుకున్న వ్యక్తులు కాని ఖచ్చితంగా మీ వెనక తిరగడం మీ సొంతమవడం ఖాయం. మనం సాధారణముగా అనుకుంటాం, ప్రేమించిన వ్యక్తులు మన సొంతం కావాలని, మన వైపు ఉండాలని. మనం రకరకాలుగా పరిహారాలు చేస్తాం. అవి సిద్ధించకపోవడం వల్ల చాలా బాధపడుతూ ఉంటాము. అవి ఎందుకు ఫలితాలు రావడం లేదని కూడా మనం ఒక్కోసారి ఆందోళనకు గురవుతూ ఉంటాము. అవి సిద్ధించాలంటే మనం కేవలం చిటికెడు పసుపును తీసుకుని ఈ ఉపాయం మీరు చేసుకుంటే, మీరు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతారో, ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తారో, అది భర్త కాని, భార్య కాని, ఇతరులు కాని, ఇంకా ఎవరైనా పర్వాలేదు, వారు తప్పక మీకు వారం రోజుల్లో అంటే 7 రోజుల్లోనే మీ సొంతం అవుతారు. ఖచ్చితంగా వారు మీరు చెప్పినట్టు ఉండడం, మీరు చెప్పినట్టు చేయడం చేస్తారు. మీ మాట కూడా వింటారు. మనం పసుపును శుభసూచకంగా భావిస్తాము. అదేవిధంగా అలాగే కొన్ని పరిహారాల కోసం కూడా పసుపుని మనం ఉపయోగిస్తూ ఉంటాము. కాబట్టి పసుపును తీసుకుని ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ యొక్క చిన్న పరిహారం అనేది చేయండి. ఇలా చేసుకున్న తర్వాత ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. కొంచెం పసుపుని తీసుకుని ఈ ఒక్క పరిహారం చేయండి. ఎవరైనా పర్వాలేదు. ఇది ఆడవారు లేదా మగవారు ఎవరైనా చేయొచ్చు. కాని చెడుకోసం తప్పించి మంచికోసం మాత్రమే ఈ పరిహారం చేయండి. మనం చెడు చేయాలని చూస్తే మాత్రం ఆ భగవంతుడు మనకి చెడు కలిగేలా మనకి చేస్తూ ఉంటాడు. కాబట్టి సాధారణముగా మంచికోసం మాత్రమే ఈ పరిహారాన్ని ప్రయత్నించండి. అంటే మీరు ఎక్కువగా ఇష్టపడుతున్నవారు, ఎక్కువగా వారిని కోరుకుంటున్నవారు, మాకు అనుకూలంగా ఉండాలనుకుంటున్న వారికోసం మాత్రమే ఈ యొక్క పరిహారాన్ని చేయండి. ఇలా చేసుకోవడం వల్ల వారు మీ మాట వినడం, అంతేకాకుండా మీరు చెప్పినట్టు చేయడం, మీరు ఇంకా ఏదంటే అది దానికి సరే అన్నట్టుగా ఉండడం ఖాయం అన్నమాట. మనం సాధారణముగా చూస్తే భార్యాభర్తల మధ్య ఇంట్లో ఎప్పుడు కూడా విభేదాలు జరుగుతూ ఉంటాయి, సమస్యలు వస్తూ ఉంటాయి. భర్త అసలు భార్యని గౌరవించడు, భార్య భర్తను అసలు గౌరవించదు. అలాంటివారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. అంటే భార్య భర్తపై చేయొచ్చా అంటే చేయొచ్చు. ఎందుకంటే మన భర్త బాగుండాలని మనం రకరకాలుగా పరిహారాలు చేస్తాము. అది మన మంచి కోసమే కాబట్టి మనం చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ మీరు ఎవరినైనా ఇష్టపడుతూ ఉంటారు కదా, అంటే ప్రేమించడం అబ్బాయిలు కాని, అమ్మాయిలు కాని, ఎవరైనా సరే అధికంగా ప్రేమించి వారి మధ్య విభేదాలు వచ్చేసి గొడవలు పెట్టుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ప్రేమించిన వ్యక్తుల మధ్య గొడవలు రావడం, నువ్వెంత అంటే నువ్వెంత అనుకోవడం, 4 రోజులు తిరిగి తర్వాత బ్రేకప్ చెప్పేయడం ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. సాధారణముగా అలాంటి వాటినుంచి మీకు విముక్తి కలిగి మీరు ప్రేమించిన వ్యక్తులు జీవితాంతం మీతో ఉండటానికి ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ పరిహారం ఏంటంటే కనుక మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడింది. ఈ శాస్త్రం ప్రత్యేకత ఏంటంటే ఈ తంత్రశాస్త్రంలో చెప్పినవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి. తంత్రశాస్త్రంలో చెప్పబడ్డవి వీటిని ఉపయోగించుకుని ఋషులు కూడా ఎక్కువగా వీటిని పాటిస్తూ ఆచరిస్తూ ఉండేవారు. మనం ఒక చోటకు వెళ్లి డబ్బులు ఖర్చుపెట్టి మరీ మీకున్న సమస్యల కోసం పరిహారం చేసుకుంటూ ఉంటాము. అది కొన్ని రోజులకు ఫలితం అనేది రావడం జరుగుతుంది. ఆ ఫలితం వచ్చినప్పటికీ కూడా అది జీవితాంతం అనేది ఉండదు. అలా కొన్ని పరిహారాలు పరంగా చూస్తే కనుక ఈ తంత్రశాస్త్రం చాలా బాగా సూచిస్తుంది. అందులో చెప్పబడేవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి. అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, మన సొంతం కావడానికి, మనకు అనుకూలంగా మార్చుకోడానికి, మన మాట వినడానికి, అంటే ఈ పరిహారాన్ని ఈ రోజు చేస్తే రేపే మాట వింటారని కాదు. కాకపోతే మెల్లిమెల్లిగా మన మాట వింటారు. ఒక అండర్స్టాండింగ్ అనేది మీ ఇద్దరి మధ్య ఉంటుంది. అలానే కాకుండా విభేదాలు తొలగిపోయి మనల్ని అర్థం చేసుకుంటారని దీని అర్థం. అలాగే కొంతమంది ఏంటంటే వశీకరణం అంటే
చాలా భయపడిపోతూ ఉంటారు. అంటే అందులో ఏదో తప్పు ఉంది, అది చెయ్యకూడదని. కాని గుర్తుపెట్టుకోండి, ఏదైనా మనం మంచి పనికోసం ఉపయోగించుకున్నామనుకోండి, మనకు అంతా మంచే జరుగుతుంది. చెడ్డ పనికోసం మనం ఉపయోగించుకున్నామనుకోండి, మనకు అంతా చెడు జరుగుతుంది. కాబట్టి మంచి పనికోసం మాత్రమే ఈ పరిహారాన్ని చేయండి. దయచేసి ఇది మీ అమ్మానాన్నల మీద మాత్రం చేయకండి. పిల్లలు బాగుండాలని అమ్మానాన్నలు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అది మన భవిష్యత్తు కోసం, మన మంచికోసం. కాబట్టి అమ్మానాన్నల మీద తప్పించి వేరే వాళ్ల మీద చేసుకోవచ్చు. అలాగే మనం పసుపులో కొంచెం నీళ్లు కలిపి పేస్టులాగా చేసుకోవాలి. పసుపు పేస్ట్ కొంచెం అయితే సరిపోతుంది. అంటే పేరును బట్టి మీరు పసుపును తీసుకోండి. ఇప్పుడు ఉదాహరణకు మీరు రాణిని ప్రేమించారు, రాణి మీ సొంతం కావాలి. అలానే రాణి మీ మాట వినాలి, మీకు అనుకూలంగా మారాలి. మీరు చెప్పినట్టు చేయాలి. అంటే చెడు పనుల కోసం కాదు, మంచి కోసం మాత్రమే. అలాగే మీ భర్త ఉన్నాడు, మీ భర్త మిమ్మల్ని గౌరవించాలి, మా దాంపత్య జీవితం బాగుండాలి. అలానే భార్యాభర్తల మధ్య విభేదాలు ఉండకూడదని చాలామంది ప్రతి ఒక్క ఆడవాళ్లు కోరుకుంటూ ఉంటారు. అదేవిధంగా ప్రతి ఒక్క మగవాళ్లు కూడా కోరుకుంటూ ఉంటారు. అలా మీరు అనుకున్నట్టు ఉండడానికి కూడా ఉపయోగపడే ఈ పరిహారమని మనం చెప్పుకోవచ్చు. మీరు ఎవరిని ప్రేమించినా సరే వారు మీకు ఖచ్చితంగా అనుకూలంగా మారతారు. అంత బాగా ఉపయోగపడుతుంది ఈ పరిహారం. మనం ప్రేమించిన వ్యక్తులు ఎవరైనా సరే, అబ్బాయి కాని అమ్మాయి కాని ఇష్టపడి మనం ప్రేమించుకుంటాము. అలాగే వారు ఒక్కొక్కసారి మనల్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. అలా వ్యతిరేకించినప్పుడు చాలా కోపం వస్తుంది. మనం ఏం చేయాలో అర్థంకాక ఇబ్బంది పడిపోతూ ఉంటాము. అలా బయటకు వెళ్లి ఏదైనా పరిహారం అంటే వాళ్ల దగ్గర, వీళ్ల దగ్గర మాకు అనుకూలంగా మారాలి, మాతోనే ఉండాలి, మాకు వారంటే ఇష్టము, ఇలా మనం పరిహారం చేయించుకుంటూ ఉంటాం. అలా చేయించుకుంటే ఏమవుతుంది అంటే ఫలితం వస్తుంది. కాకపోతే ఏంటంటే అది ఎక్కువ ఫలితం రాదు. మనం ఖర్చు పెట్టిన డబ్బు అంతా కూడా వృధా అయిపోతూ ఉంటుంది. అలా వృధా కాకుండా మీకు ఫలితం తొందరగా రావాలంటే మేము చెప్పే ఈ పరిహారాన్ని చేయండి. కొంచెం పసుపు తీసుకుని మనం చక్కగా పేస్టులాగా, అంటే మనం పేరుని రాసేలాగా పేస్టులాగా చేసుకోండి. పేస్టులా చేసుకున్న తర్వాత తెల్లని కాగితం తీసుకోండి. తీసుకుని దానిపైన మీరు సునీత అయితే సునీత, రాణి అయితే రాణి, రాజు అయితే రాజు, రఘు ఇలా పేర్లు ఉంటాయి కదా, వారి పేరును తీసుకోండి. ఈ ఫలానా వ్యక్తి మిమ్మల్ని చక్కగా ఇష్టపడాలి, మీతో విభేదాలు లేకుండా, మీతో జీవితాంతం చక్కగా ఉండాలి అనేసి మన సంకల్పం చెప్పుకుని ఆ తర్వాత ఆ తెల్లని కాగితం మీద ఆ పేరును రాసి, మీరు మేము చెప్పినట్టు వినాలని మనసులో సంకల్పించుకుని ఆ విషయాన్ని కూడా పేరు కింద చక్కగా రాయాలి. అనంతరం ఆ పసుపు తొందరగా ఆరిపోతుంది. ఆ పేరును మీరు చేతితో రాయొచ్చు, లేదా ఒక కట్టెపుల్ల సహాయంతో కూడా ఆ పేరును రాయవచ్చు. అలా చక్కగా పేరు రాసిన తర్వాత మీరు మాకు అనుకూలంగా మారాలి, మేము చెప్పినట్టు వినాలని కూడా రాసిన తర్వాత అది ఆరిపోతుంది. ఈ పరిహారాన్ని ఎవరూ లేని ప్రదేశంలో చేసుకోండి. ఇలాంటివి ఏంటంటే అందరూ ఉన్న ప్రదేశంలో, అందరూ చూస్తుండగా చేసుకోకూడదు. అలా చేసుకుంటే మనకు ఫలితాలు అనేవి రావు. ఒకవేళ మనం చెప్పినప్పటికీ కూడా సిద్ధించపడవు. అంతేకాకుండా ఫలితాలు రాక తర్వాత మనం బాధపడాల్సి వస్తుంది. అందుకే మేము చెప్పేది ఏమిటంటే ఎవరూ లేని ప్రదేశానికి వెళ్ళండి. పసుపు మన ఇంట్లో ఉంటుంది కదా, కాబట్టి కొంచెం తీసుకుని అందులో కొన్ని నీళ్లు పోసి పేస్టులాగా చేసి పేరును రాసేసి ఆ తర్వాత రాసిన కాగితాన్ని మీరు కాల్చేటప్పుడు ఎవరూ లేని ప్రదేశానికి వెళ్లి మాత్రమే కాల్చేయండి. ఆ పేపర్ని ఒక అగ్గిపుల్ల సహాయంతో కాల్చివేయాలి. అంటే ఆ పేపర్ మీద చక్కగా వారి పేరు రాసి మీకు అనుకూలంగా మారాలి అని రాసుకున్న కాగితాన్ని తీసుకుని కాల్చేయండి. ఇలా కాల్చడం వల్ల ఏమవుతుందని మీకు అనిపించవచ్చు. ఇలా కాల్చడం వల్ల ఏమవుతుంది అంటే వారు మన మాట వినకపోవడం, అంటే వారిపై ఉండే ప్రతికూల శక్తులు అనేవి చేయిస్తూ ఉంటాయి అన్నమాట. అలా ఒకసారి ఇది తొలగిపోయింది అనుకోండి, వారి మనస్సు అనేది మీవైపు మళ్ళుతుంది. అలా మళ్ళినప్పుడు ఏంటంటే మీరు చెప్పినట్టు వినడం, మీరు చెప్పినట్టు చేయడం, మీకు అనుకూలంగా మారడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మీకు సరిగ్గా ఉండడం. అలాగే మేము కూడా ప్రేమించుకున్నాం కదా, బాగా కలిసి ఉండాలి, నా భర్త అందరిలాగే నా మాట వినాలి, ఇలా అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా మంచి ఫలితం తెచ్చిపెడుతుంది. అలానే మీకు ఎలాంటి సమస్యకైనా సరే పరిష్కారం లభిస్తుంది. అలాగే అనుకూలంగా మారడానికి కూడా చేసుకోవచ్చు. కాల్చడం వల్ల ఏమవుతుంది అంటే మనం కాల్చి చేసే పరిహారాలు 100% సిద్ధించపడతాయి. అలాగే
మంచి ఫలితాలను తెచ్చి పెడతాయి. అలాగే వ్యతిరేకంగా ఉండే వాటినుంచి కూడా మనకు దూరంగా పెట్టడానికి కూడా ఉపయోగపడుతుంది. కాని ఈ పరిహారం ఎవరూ లేని ప్రదేశంలో మాత్రమే చేయాలి. అలాగే ఈ పరిహారం చేసేటప్పుడు ఎవరికీ చెప్పకూడదు కూడా. ఈ పరిహారం చేసి ఆ తెల్లని పేపర్ మొత్తం కూడా కాలేటట్టు చూసుకోండి. ఇలా ఈ పరిహారాన్ని వారానికి ఒక్కసారి మాత్రమే చేయాలి. ఏ రోజైనా పర్వాలేదు. కేవలం వారానికి ఒక్కసారి మాత్రమే చేయండి. ఇలా 1 లేదా 2 సార్లు చేశాము, అయినప్పటికీ కూడా ఫలితం రాలేదు. అలాగే మిమ్మల్ని ద్వేషిస్తున్నారు. మీరంటే ఇష్టం లేదని చెబుతున్నారు. ఒకవేళ మీరు ఇష్టపడ్డప్పటికీ కూడా వారు ఇష్టపడడం లేదని తెలిసినప్పటికీ కూడా మీరు వారానికి ఒకసారి అంటే 4 వారాలు చేసుకుంటే చాలు. ఇంకా అంతకంటే ఎక్కువగా మనం చేయాల్సిన అవసరం లేదు. అంతకంటే ఎక్కువగా మనం ఈ పరిహారాన్ని చేసుకోవాల్సిన పని కూడా లేదు. అంత బాగా సిద్ధించబడి అంత మంచి ఫలితం అనేది తెచ్చిపెట్టి మీకు శుభ ఫలితాలను ఇస్తుంది. ఇక్కడ మనం చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే, ఎలాంటి సమస్య అయినా సరే, అంటే భార్యాభర్తలు ప్రేమికులకు సంబంధించిన సమస్యలు ఎలాంటివైనా సరే ఫలితం 100% తెచ్చిపెడుతుందని గుర్తుంచుకోండి. మనం ఏదైనా సరే చేస్తేనే కదా మనకు ఫలితం వస్తుందో రాదో తెలుస్తోంది. కాబట్టి మీకు అనుకూలంగా మారాలి, మీ వైపు ఉండాలి, మీరు చెప్పినట్టు చేయాలి, మీ కాళ్ల దగ్గర ఉండాలనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. మేము మీకు మరీ చెబుతున్నాము, ఇది మంచికోసం మాత్రమే ఈ పరిహారాన్ని చేసుకోండి. చెడు కోసం చేస్తే మాత్రం మీరు కష్టాల్లో పడతారని గుర్తుంచుకోండి. ఈ పరిహారాన్ని మంచి కోసం చేసుకోండి. మీకు ఖచ్చితంగా 100% ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఇష్టపడుతున్న వ్యక్తులు మీకు అనుకూలంగా మారడం ఖాయమని చెప్పవచ్చు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియో మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ధన్యవాదములు.